చూడండి, నంద్యాల జిల్లా గడివేముల మండలము భోగేశ్వరం దేవాలయం అతి పురాతనమైనది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వచ్చామండి ఇక్కడికి. చూస్తే చూడండి, అతి ప్రాచీనమైన దేవాలయము. దీని యొక్క ప్రాశస్తము చాలా గొప్పది. అదేవిధంగా ఇక్కడ ఈ దేవాలయం ఎలా వెలిసింది, ఎందుకు వెలిసింది అని దీని గురించి ఇక్కడ కానీ మనం పరీక్షించినట్లయితే చూడండి, గమనించండి. శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానము గడవరేవుల గ్రామము గడివేముల మండలం అండి. ఇది నంద్యాల జిల్లాకు కిందికి వస్తుంది. ఇది గమనించినట్లయితే నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ దేవాలయంలో శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం ఒకటి. ఈ భోగేశ్వరం నంద్యాల జిల్లా గడివేముల మండలం గడిగరేవుల గ్రామ పొలిమేరలో వెలిసి ఉన్నది. పూర్వం ఈ క్షేత్రము జనమే జయమహారాజు గారి ప్రతిష్ట అని గడిగరేవుల గ్రామంలో ఉన్న శిలాశాసనాలు తెలుపుచున్నవి. ఈ క్షేత్రము గడిగరేవుల, తిరుపాడు, కోరటమద్ది, దుర్వేషి గ్రామాలకు 5 కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో వెలిసి ఉన్నది. క్షేత్రము అని శీఘ్రముగా మోక్షమిచ్చున్నది. ఇచ్చట సెలయేరు పశ్చిమంగా తూర్పుకు పారుతూ పశ్చిమ గంగా అని ప్రసిద్ధి. పుణ్యక్షేత్రంలో ప్రధాన పుణ్యక్షేత్రము మన భోగేశ్వర క్షేత్రం. ఇక్కడ గంగ ఎప్పుడూ పారుచూ ఉండును. పవిత్ర జ్యోతిర్మయి భోగేశ్వరం మహాలింగ ఈ క్షేత్రమునకు ముఖ్య కారణం. ఇచ్చట వెలిసిన పంచామృత సెలయేళ్లలో స్నానం ఆచరించిన కష్ట పరంపరములు తొలగి ఇష్టార్థములు పొందవచ్చును. ఈ దుర్గా భోగేశ్వర స్వామి స్ఫటిక లింగమునకు అభిషేకం చేసిన, అమ్మవార్లను దర్శించిన ఉత్తమ గతులు కలుగును. సంతానం లేనివారును, వివాహములు కానివారును శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి అభిషేకం చేసి సత్ఫలితాలను పొందిరి. కోరిన కోరికలు ఇచ్చివాడు కాబట్టి భోగేశ్వరుడు అని పేరు వచ్చినది. ఈ భోగాలు అనుభవిస్తూ భక్తులు కూడా భోగాలు ప్రసాదించునుగాక భోగేశ్వరున స్వామి అని పేరు. ఇక్కడ ముఖ్యంగా 5 కోనేరులు కలవు. పాల కోనేరు, పెరుగు కోనేరు, నెయ్యి కోనేరు, చక్కెర కోనేరు, తేనె కోనేరు అను పంచామృతముల కోనేరులు విడివిడిగా కలవు. ఈ 5 కోనేరులలో స్నానం చేసిన, స్ఫటికలింగమైన ఈశ్వరుని భక్తితో అభిషేకం చేసిన వారిని ముక్తిని ప్రసాదించునుగాక దైవ ప్రశాస్తం కలదు. ఈ పంచామృత సెలయేర్లలో స్నానమాచరించి దైవ దర్శనం చేసుకున్న బ్రహ్మహత్యా పాతకమును నశించును. ఈ క్షేత్రం దర్శించిన మాత్రముననే పాపక్షయము నొంది నిర్మలురై ప్రకాశింతురు. ఈ క్షేత్రం ఎవరు దర్శింతురో, ఈ క్షేత్ర మహిమ ఎవరు విందురో, అనుదినము ఈ క్షేత్రమును ఎవరు స్మరింతురో, కీర్తింతురో అట్టివారు వెందులు, పూజ్యులు, కృతార్థులు, ముక్తిభోగులు అగుదురు. ఇక్కడ పూర్వం భోగోలు అనే గ్రామం కలదు. అందున ఈ క్షేత్రమునకు భోగేశ్వరం అని పేరు వచ్చినది. ఈ భోగోలు అనే గ్రామమునకు దగ్గరలో మామిడోనిపల్లె అనే ఒక చిన్న కుగ్రామము కలదు. ఈ గ్రామంలో ఒక బీద దంపతులకు ఒక ఆడ, ఒక మొగ సంతానం కలరు. ఈ పిల్లలు చిన్న వయసులోనే ఆ దంపతులు అకస్మాత్తుగా మరణించిరి. ఆ చిన్నారులను సంతానం లేని వేరువేరు కుటుంబీకులు చేరదీసి వారి ఆలనాపాలన చూచుకొనుచు పెంచుకొనుచుండిరి. అనుకోని సందర్భాల్లో ఇద్దరినీ చేరదీసిన వారు ఒక చోట కలిసి వారిద్దరికే వివాహం చేయు నిశ్చయించుకొనిరి. వారి గతం తెలియక ఇది ఇంతా జరిగింది. అదే ప్రకారము వివాహం కూడా జరిగింది. వధూవరులు భార్యాభర్తలు ఉండే పడక గదిలోకి వెళ్ళే ప్రయత్నంలో అదే ఇంట్లో పడుకున్న లేగ ఆవు దూడ తోకను వరుడు తొక్కాను. అప్పుడు దూడ మనుష్య భాషలో తన తల్లితో ఈ విధంగా పలికెను, అమ్మా, వీడు నా తోక తొక్కినాడే అన్నది. అందులోకి తల్లి ఇలా అన్నది, వీడు కామంతో కళ్ళు మూసుకొని సొంత చెల్లెలతోనే సఖించుటకు శోభనం గదిలోకి వెళ్ళుచున్నాడు అని తల్లి ఆవు పలికినది. జరిగినదంతా నిజము అని తెలుసుకున్న వారిద్దరూ
మనం నిజంగా అన్నా చెల్లెలమే అని నిర్ధారించుకొని తల్లి ఆవు వద్దకు వెళ్ళి మా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమని వేడుకొనగా మీరు వెంటనే విభాండ మహర్షి కుమారుడు ఋష్యశృంగ మహర్షి వద్దకు వెళ్ళి వేడమని తల్లి ఆవు పలికినది. ఋష్యశృంగ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళి ఋషిని వేడుకొని విషయమంతా విన్నవించగా ఆ ఋషి వారికి మీరు తలంబ్రాల వస్త్రాలు పసుపు పచ్చగా కలిగినవి బ్రహ్మముడితో అన్ని క్షేత్ర సెలయేరులలో స్నానం చేయండి. ఎక్కడ మీ పసుపు వర్ణ వస్త్రాలు తెల్లబడి విడిపోవునో అప్పుడు మీ పాపము పరిహారమగునని ఋషి పలికెను. వెంటనే ఆ వధూవరులు ప్రదక్షిణ రూపంలోకి అక్కడ నుండి వెళ్ళిరి. ఇది అంతయు ఒక గొర్రెల కాపరి గమనిస్తూ ఉండెను. ఆ వధూవరులు అన్ని క్షేత్రాలు తిరిగి తిరిగి పండు ముసలి వాళ్ళు అయ్యిరి. చిట్ట చివరి మజిలీగా శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానంలో దర్శించి ఇక్కడ గల పంచామృత సరస్సులలో స్నానం చేసిరి. ఈ పవిత్ర క్షేత్రంలో స్నానం చేసినంతనే వారి పసుపు వర్ణము పోయి తెల్ల వస్త్రాలుగా మారి బ్రహ్మముడి విడిపోయినది. వధూవరులు ఈ క్షేత్రం నుంచి వెళ్తూ వెళ్తూ దుర్వేషి అనే గ్రామంలో శిలలుగా మారి భక్తులకు ఆదర్శంగా నిలిచినారు. కాశీలో తప్ప మరి ఏ క్షేత్రంలోని కాలభైరవుడు ఈ దుర్గా భోగేశ్వర స్వామిలో ఉన్నందున ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇది ఈ భోగేశ్వర స్వామి దేవాలయం యొక్క ప్రాశస్త్యము. ఇక్కడ చూసినట్లయితే అతి పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయం మనకు దర్శనమిస్తుంది. గమనించవచ్చు, అతి పురాతనమైన ఆంజనేయ స్వామి విగ్రహము. మనం ఇక్కడ ఈ క్షేత్రంలో చూసినట్లయితే ఇది ఒక కోనేరు. ఇది తేనె కోనేరుగా ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ భక్తులందరూ స్నానం ఆచరిస్తూ ఉంటారు. చూడండి ఎంత బాగా, చాలా బాగా ఉంది ఈ కోనేరు. గమనించినట్లయితే చూడండి, ఇది తేనె కోనేరు. చూడండి ఇక్కడ గమనించినట్లయితే మన స్వామివారు ఉన్నారు. ఈ భోగేశ్వర క్షేత్రంలోని 5 కోనేరులు ఉన్నాయి. ఈ 5 కోనేరుల యొక్క ప్రాశస్త్యం గురించి మన స్వామివారి మాటల్లో విందాం. చెప్పండి స్వామి. ఫస్ట్ తేనె కోనేరు, పెరుగు కోనేరు, నెయ్యి కోనేరు, చక్కెర, పంచామృతము ఇవి తీసుకుపోయి స్వామికి ఈశ్వరికి అభిషేకం చేయించారు. చిన్నప్పుడు వేరే వాళ్ళు ఆడమూడు పోతున్నారు సార్. పోతుంటే వాళ్ళు ఇద్దరు తెలియక ఏరు వచ్చింది పెద్ద ఏరు వచ్చింది. ఆ ఏరు వాళ్ళకి విడిపోయినారు. విడిపోయి చచ్చిపోయినారు. ఆ పిల్లలు ఉన్నారు అక్కడ ఇక్కడ, ఒక కొడుకు బిడ్డ. వాళ్ళు తెలియక పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే యాచత్రమైన పచ్చబట్టలు అయినారు, తెల్లగా అని వాళ్ళు ముసలిళ్ళు అయినారు. 70 ఏళ్ళు అయినారు. అయితే వీడికి వచ్చి భోజనం వచ్చి 5 కోనేరులు స్నానం చేసి ఇంకా అభిషేకం చేసి ఇంకా తిరిగి చూడకుండా పొమ్మని చెప్పినాడు ఈశ్వరుడు ప్రత్యక్షం. సర్లేని వాళ్ళు పాపం తెలియక దుర్వేషని 5 కిలోమీటర్ల మీద తిరిగి చూసినారు. తిరిగి చూస్తే శిలలు అయినారు. నచ్చింది. గొల్లబావుడు ఉన్నారు ఇక్కడ, ఉన్నారా వాళ్ళు శిలల కథంలో. గొల్లబావుడు అన్ని చేతుల కన్నా ఈ భోజనం ఇంత గంటైన సాలని చెప్తారు. ఇదండి మన స్వామివారు చెప్పినది విషయము. సో గమనించినట్లయితే ఇది ఒక అరణ్య ప్రాంతం మాదిరి, కొంచెం అడవి ప్రాంతం మాదిరి. చాలా పురాతనమైనది. ఇక్కడ ఉన్న వృక్షాలు కూడా చాలా పురాతనమైనవి. చాలా ఎంతో ప్రాశస్తమైన దేవాలయం ఇది మనం గమనించినట్లయితే.